RRC Group D Grand Test 47. Question number 9. Weight of a person in a lift is double of its original weight. What will be the acceleration due to gravity in this condition? లిఫ్టులో ఒక వ్యక్తి యొక్క భారము రెట్టింపు అయితే గురుత్వ త్వరణము ఏమవును? ఒక వ్యక్తి లిఫ్టులో ఉన్నాడు. ఆ లిఫ్ట్ అనేది పైకి వెళుతూ ఉన్న సమయంలో దృశ్య భారము అనేది ఒకవేళ రెట్టింపు కనుక అయితే వెయిట్ ఈస్ డబుల్, రెట్టింపు అయితే ఆ సందర్భంలో భారం అనేది ఏ విధంగా ఉంటుంది? భారం అనేది రెట్టింపు అయినప్పుడు గురుత్వ త్వరణం విలువ ఏమవుతుంది? వస్తువు లేదా లిఫ్ట్ అనేది పైకి వెళుతూ ఉన్నటువంటి సందర్భంలో గురుత్వ త్వరణము అనేది పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ భారము W = సూత్రము mg. వస్తువు యొక్క ద్రవ్యరాశి ఇంటూ ఆయా ప్రదేశములో కలిగి ఉండే త్వరణంపై ఆధారపడి ఉంటుంది, గురుత్వ త్వరణంపై ఆధారపడి ఉంటుంది. ఇక్కడ పైకి వెళ్ళేటప్పుడు గురుత్వ త్వరణంతో పాటుగా వస్తువు కూడా కొంత త్వరణాన్ని కలిగి ఉంటుంది. అంటే గురుత్వ త్వరణానికి వస్తువు యొక్క త్వరణాన్ని అనగా లిఫ్ట్ త్వరణాన్ని కూడా యాడ్ చేయడం వల్ల W = m/g+a. సో ఇందులో ఓవరాల్గా గురుత్వ త్వరణం విలువ అనేది కాస్త పెరుగుతుంది. ఎస్, ఆప్షన్స్. G పర్పెండిక్యులర్లీ డౌన్వర్డ్స్, G కిందకు నిట్ట నిలువుగా క్రిందకు వచ్చినప్పుడు, కిందికి వస్తే లిఫ్ట్లో ఉండే వ్యక్తి భారము తగ్గుద్ది. G పర్పెండిక్యులర్లీ అప్వర్డ్స్, ఎస్, ఇది నిట్ట నిలువుగా పైకి పోయినప్పుడే వ్యక్తి యొక్క దృశ్య భారం అనేది రెట్టింపు అయ్యే అవకాశం ఉంటుంది. ఛాన్సెస్ ఆర్ దేర్ టు ఇంక్రీజ్ ఆర్ డబుల్ ద ఆర్ ట్వైస్ ద వెయిట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ when it is moving upward direction. Question number 10. The function of compiler is, compiler యొక్క ప్రాముఖ్యత ఏమిటి? To control all devices of computers, కంప్యూటర్లోని అన్ని విభాగాలు పనిచేయడానికి దోహదపడుతుంది. ఆప్షన్ బి, టు టేక్ లాజికల్ డిసిజన్స్, తార్కిక నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఆప్షన్ సి, టు ట్రాన్స్లేట్ హై లెవెల్ లాంగ్వేజ్ టు మెషిన్ లాంగ్వేజ్, ఉన్నత స్థాయి భాష నుండి యంత్ర భాషలోకి మార్చడానికి ఈ యొక్క కంపైలర్ అనేది ఉపయోగపడుతుంది. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్ ఫర్ దిస్. క్వశ్చన్ నెంబర్ 13. The mechanical work done by 1 gram ice at 0 degrees Celsius is, 0 degrees Celsius వద్ద 1 గ్రామ్ ద్రవ్యరాశి కలిగిన మంచు యొక్క యాంత్రిక పనిని కనుక్కోండి. యాంత్రిక పని W = యాంత్రిక పని work = how much? Given that mechanical work done by 1 gram ice at 0 degrees Celsius, 0 degrees Celsius వద్ద ఉన్నటువంటి మంచు ముక్క మీద చేయగలిగే, దానిపై పని చేయగలిగేటువంటి యాంత్రిక పని ఎంత? మనకు వస్తువు అనేది లేదా పదార్థము అనేది లేదా మంచు అనేది 0 డిగ్రీ సెల్సియస్ వద్ద ఉందండి. 0 డిగ్రీ సెల్సియస్ వద్ద ఉన్నటువంటి ఈ పదార్థము ద్రవ స్థితిలోకి నీరుగా మారడానికి దీనికి కావలసిన శక్తిని యాంత్రిక శక్తి అంటారు. ఇక్కడ మరి 0 డిగ్రీ సెల్సియస్ వద్ద ఉన్న ఐస్ అనేది వాటర్ ద్రవ స్థితిలోకి మారడానికి కావలసిన శక్తి ఏదైతే ఉందో దాని విలువ 80 క్యాలరీస్. 80 క్యాలరీస్. మరి 80 అన్నాం, క్యాలరీ వాల్యూ 4.186 జౌల్స్. దేర్ఫోర్ 0, 8 6 48, 8 8 64 plus 4 68, 8 1 8, 8 plus 6 14, 8 4 32 plus 1 33. Right.
After how many decimal points are there? 3. So 336.480. That is why option C is the correct one. 81 calorie value 4.186. After multiplication we will get 336.4 joules. So option C is the correct one. Question number 23. Who among the following invented electricity? క్రింద ఇవ్వబడినటువంటి శాస్త్రవేత్తలలో ఎవరు విద్యుత్తును కనుగొన్నారు? ఆప్షన్ ఏ జేఎల్ బయార్డ్. జేఎల్ బయార్డ్ అనేటువంటి శాస్త్రవేత్త టెలివిజన్ను కనుగొనడం జరిగినది, కాబట్టి ఇది ఆన్సర్. ఆప్షన్ బి బెంజమిన్ ఫ్రాంక్లిన్. ఎస్, బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనే శాస్త్రవేత్త ఈ యొక్క విద్యుత్తును కనుగొనడం జరిగినది. సి ఎర్నెస్ట్ రూథర్ఫర్డ్. ఇతను ఆల్ఫా కణ పరిక్షేపణ ప్రయోగాన్ని నిర్వహించడం జరిగింది. ఆల్ఫా స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ డన్ బై ఎర్నెస్ట్ రూథర్ఫర్డ్. జేమ్స్ క్లార్క్ మ్యాక్స్వెల్. he done the experiments on electromagnetic waves. విద్యుదయస్కాంత తరంగాలపైన ప్రయోగాలు చేసిన వ్యక్తి మ్యాక్స్వెల్. కాబట్టి ఇక్కడ విద్యుత్తును కనుగొన్న వ్యక్తిగా ఎవరిని పిలుస్తారు? బెంజమిన్ ఫ్రాంక్లిన్. సో ఆప్షన్ బి is the correct one here. Question number 58. Which of the following has the longest de Broglie wavelength if they are moving with same velocity? ఒకే వేగముతో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ఈ క్రింది వాటిలో దేనికి డి బ్రోగ్లీ తరంగ దైర్ఘ్యము ఎక్కువగా ఉంటుంది? ఇవ్వబడినటువంటి కండిషన్ ఏమిటి అంటే డి బ్రోగ్లీస్ వేవ్ లెంత్ అన్నారు. డి బ్రోగ్లీ వేవ్ లెంత్ అనేటువంటి దీనికి సంబంధించి వేవ్ లెంత్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు మాస్. వస్తువు లేదా కణము యొక్క ద్రవ్యరాశికి తరంగ దైర్ఘ్యము విలోమానుపాతంలో ఉంటుంది. ఈ విలోమానుపాతములో ద్రవ్యరాశి గనక పెరిగితే తరంగ దైర్ఘ్యం తగ్గుతుంది, ద్రవ్యరాశి తగ్గితే తరంగ దైర్ఘ్యము పెరుగుతుంది. ఇవ్వబడిన కణాలేమిటి? వాటి ద్రవ్యరాశుల మధ్య ఉన్న సంబంధాన్ని పరిశీలించినట్లయితే మనకు తరంగ దైర్ఘ్య విలువలు వస్తాయి. ఇవ్వబడిన పార్టికల్స్ ఒకసారి చూద్దాం. న్యూట్రాన్, ప్రోటాన్, ఆల్ఫా కణము మరియు బీటా కణం. ఈ కణాలలో ఏ కణం యొక్క ద్రవ్యరాశి ఎక్కువ, ఏ కణం యొక్క ద్రవ్యరాశి తక్కువ అనే విషయాన్ని మనం పరిశీలిద్దాం. ఈ కణాలలో ఆల్ఫా కణం యొక్క ద్రవ్యరాశి అనేది న్యూట్రాన్ యొక్క ద్రవ్యరాశి కన్నా ఎక్కువ. న్యూట్రాన్ యొక్క ద్రవ్యరాశి అనున్నది ప్రోటాన్ యొక్క ద్రవ్యరాశి కన్నా ఎక్కువ. ప్రోటాన్ యొక్క ద్రవ్యరాశి అనేది బీటా కణము కన్నా ఎక్కువ. అంటే ఆల్ఫా అనేది ఎక్కువ, తర్వాత న్యూట్రాన్, తర్వాత ప్రోటాన్, తర్వాత బీటా కణం. అత్యల్ప ద్రవ్యరాశి ఉన్న కణం ఏమిటి? బీటా కణం. మరి తక్కువ ద్రవ్యరాశి ఉన్నటువంటి దీనికి తరంగ దైర్ఘ్యము ఎక్కువ. ఎందుకంటే ఈ రెండింటి మధ్య సంబంధం విలోమ సంబంధం. విలోమ సంబంధంలో ఒక విలువ తగ్గితే మరో విలువ ఖచ్చితంగా పెరుగుతుంది. అందుచేత బీటా కణం అనేటువంటి దీనికి అత్యధిక తరంగ దైర్ఘ్యము ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 65. There is the following relation between the velocity and time of a particle. V is equal to 20 plus 0.1 t square. The particle is ఒక కణం యొక్క వేగము మరియు కాలాల మధ్య గల సంబంధము v is equal to 20 plus 0.1 t square. అయితే ఆ కణం ఏ విధంగా ప్రయాణిస్తుంది? ఇక్కడ కాలానికి వేగానికి మధ్య సంబంధం పరిశీలిస్తే 20 ప్లస్ 0.1 t స్క్వేర్. అంటే ఇక్కడ ఉండే విలువకు ప్రతి సందర్భంలో కొంత విలువను కలుపుతూ ఆ యొక్క చలనాన్ని అధ్యయనం చేయడం జరుగుతుంది. అందుచేత ఇక్కడ ఎప్పుడు ఒకే రకమైన త్వరణముతో ప్రయాణించడము సాధ్యపడదు. కాబట్టి ఇక్కడ శూన్య త్వరణం అనేది సాధ్యపడదు, సమత్వరణం అనేది ఉండదండి. రుణత్వరణము రావడానికి అవకాశమే లేదు. అందుచేత అది ప్రయాణించేది మూవింగ్ విత్ నాన్ యూనిఫామ్ యాక్సిలరేషన్, అసమత్వరణముతో ప్రయాణం చేస్తుంది. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్.
Question number 69. An electric heater operates at 220 volt. Its power is 1 kilowatt. How much current flows through it coil? 220 వోల్టులు గల ఎలక్ట్రిక్ హీటర్ యొక్క సామర్థ్యము 1 కిలోవాట్ అయితే దాని గుండా ప్రవహించే విద్యుత్ ప్రవాహ విలువను కనుక్కోండి. ఎలక్ట్రిక్ హీటర్ ఆపరేట్స్ 220 volts అంటే వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు 220 వోల్టులు. హౌ మచ్? 220 volts. పవర్ ఈజ్ ఈక్వల్ టు, పవర్ అనేది ఎంత ఉంది? 1 కిలోవాట్. 1 కిలోవాట్. 1 కిలో మీన్స్ 10 క్యూబ్ వాట్. ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ ఏమిటి? I. ఇప్పుడు ఈ మూడిటి మధ్య ఉండే సంబంధాన్ని పరిశీలిద్దాం. P ఈజ్ ఈక్వల్ టు VI. V అనగా వోల్టేజ్. వోల్టేజ్ వాల్యూ ఎంతండి? 220. I వాల్యూ అన్నోన్ వాల్యూ, కనుగొనాల్సిన విలువ అది. మరి పవర్ వాల్యూ ఎంతండి? ఇక్కడ P ఈజ్ ఈక్వల్ టు ఇచ్చారు 10 క్యూబ్. 10 క్యూబ్ ఈజ్ నథింగ్ బట్ 1000. 1000 by 220 ఈజ్ ఈక్వల్ టు I. 0కి 0 క్యాన్సిల్. 2 5s 0, 2 11s 50/11. అంటే 50/11 అంటే ఏమవుతుంది? 11 1s 11 4s. 4 అనే ఆప్షన్ ఎక్కడ ఉంది? B. సో కాబట్టి ఆప్షన్ B ఈజ్ ద కరెక్ట్ వన్. 11 4s 44, 6 60, 11 5s 55. సో ఈ విధంగా సింప్లిఫై చేస్తే మనకు 4.454 ఆంపియర్కి సమానం అవుతుంది. చేత ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. ఇక్కడ ఇదంతా మనకు ఆన్సర్ రావాలి అంటే కావాల్సినటువంటి బేసిక్ ఫార్ములా P ఈజ్ ఈక్వల్ టు VI అని. ఒకవేళ మనకు తెలియలేదు, ఫార్ములా గుర్తు రాలే, వెరీ సింపుల్. పవర్ P ఈజ్ ఈక్వల్ టు మనకేమని తెలుసండి? వర్క్ బై టైం. పని జరిగే రేటును ఏమంటారు? పవర్ అంటారు. ద రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ ఈజ్ కాల్డ్ పవర్ is equal to work formula F dot S by T, which is equal to here force into displacement by time. Here this is the formula for power in mechanics. మరి దీన్ని ఎక్కడ అప్లై చేయాలి? మనము ఎలక్ట్రిసిటీలో అప్లై చేయాలి. దీనికోసము వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ బై ఛార్జ్. Then it implies to work is equal to V into Q. కాబట్టి ఇక్కడ VQ by T. V అనేది అట్లాగే ఉంచండి. Q by T అంటే ఏమొస్తుంది మనకి? Q by T is nothing but I. Because of electric current I is equal to Q by T కావున. So therefore P is equal to ఏంటండి? V into I. రైట్ ఫార్మ్ ఐడియా ఉంది VI. అదర్వైజ్ P is equal to work done by time, పని బై కాలము, దీని నుంచి వర్క్ పొటెన్షియల్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ బై ఛార్జ్, వర్క్ ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ ఇంటూ ఛార్జ్. కాబట్టి అవి సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే మనకు కావాల్సిన ఫార్ములా వచ్చేస్తుంది. క్వశ్చన్ నెంబర్ 93. ఎనర్జీ ట్రాన్స్ఫర్ టు ఏ పర్సన్ త్రూ గామా రేస్ ఈజ్ మెజర్డ్ ఇన్ విచ్ యూనిట్? వ్యక్తి యొక్క శరీరం గుండా ప్రయాణించే గామా కిరణాల యొక్క శక్తిని చెప్పడానికి ఉపయోగించే ప్రమాణము రాంట్జన్. రాంట్జన్ అనేటువంటి ప్రమాణాన్ని ఉపయోగిస్తారు వ్యక్తి గుండా ప్రయాణించేటువంటి గామా కిరణాల శక్తిని తెలియచేయడానికి. క్వశ్చన్ నెంబర్ 96. ద ఫంక్షన్ ఆఫ్ ఏ ఫ్యూజ్ వైర్ ఇన్ ఏ సర్క్యూట్. విద్యుత్ వలయంలో ఉపయోగించే ఫ్యూజ్ వైర్ యొక్క ప్రయోజనం ఏమిటి? ఫ్యూజ్ వైర్ అనేది విద్యుత్ ప్రవాహాలలో మార్పులు కలిగినప్పుడు ఆ విద్యుత్ ప్రవాహాలను నియంత్రించడం కోసము ఉపయోగించేదే ఈ యొక్క ఫ్యూజ్ వైర్ అనేది. అందుచేత ప్రివెంట్స్ ద ఎక్సెసివ్ ఫ్లో ఆఫ్ కరెంట్. అధిక విద్యుత్ ప్రవాహాలను నియంత్రించుటకు ఉపయోగపడుతుంది. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. Namaskaram sir, welcome to ISC Institute. Now we are discussing RRC Group D Grand Test 47 Chemistry Bits
ఇందులో చూడండి ఇంకో ఫస్ట్ క్వశ్చన్, హైయెస్ట్ కెలోరిఫిక్ వాల్యూ ఫ్యూయల్, అత్యధిక కెలోరిఫిక్ విలువ గల ఇంధనం ఏది అన్నాడు. మన కెలోరిఫిక్ విలువ అంటే ఒక గ్రామ్ పదార్థాన్ని మండించినప్పుడు విడుదలయ్యే విలువ. సాధారణంగా కిలో జౌల్ పర్ గ్రామ్లలో కొలుస్తామండి సాధారణంగా మనం. అయితే ఇక్కడ మనకు కొన్ని ఇచ్చాడు హైయెస్ట్ కెలోరిఫిక్ వాల్యూ, మనకి ఏది అంటే హైడ్రోజన్. మనకు దాదాపుగా ఈ హైడ్రోజన్ ఎంత ఉంటుందంటే 150 కిలో జౌల్స్ పర్ గ్రామ్. ఒక గ్రామును మండిస్తే 150 కిలో జౌల్ల శక్తి విడుదలవుతుంది. అందువలన దీనిని హైయెస్ట్ కెలోరిఫిక్ వాల్యూ ఫ్యూయల్, అలానే 21వ శతాబ్దపు ఇంధనం 21st సెంచరీ ఫ్యూయల్గా చెప్తూ ఉంటారండి. 21వ శతాబ్దపు ఇంధనం. మరి అదే పెట్రోల్ని చూసినట్లయితే దాదాపుగా 51 కిలో జౌల్ పర్ గ్రామ్గా ఉంటుంది. డీజిల్ని చూసినట్లయితే 48 కిలో జౌల్ పర్ గ్రామ్. అదే సిఎన్జిది చూసినట్లయితే 55 కిలో జౌల్ పర్ గ్రామ్గా ఉంటుందండి. మరి ఇంకా మిగతావి చూసినట్లయితే వుడ్ది సాధారణంగా మనకు ఫస్ట్ ఎనిమల్ డంగ్ అంటే ఆవు పేడ అంటారు కదండి, 6 to 7 కిలో జౌల్ పర్ గ్రామ్గా ఉంటుంది ఆవు పేడది. మరి వుడ్ది వచ్చేసి మనకు దాదాపుగా 17 కిలో జౌల్ పర్ గ్రామ్ వస్తుంది. మరి అదే కోల్ వచ్చేసి మనకు 17 to 25 కిలో జౌల్ పర్ గ్రామ్గా ఉంటుంది. ఈ విధంగా మనకు వ్యాక్స్ వచ్చేసి మైనం వచ్చేసి 25 కిలో జౌల్ పర్ గ్రామ్గా ఉంటుంది. మనకు ఈ విధంగా కెలోరిఫిక్ విలువలను రాస్తూ ఉంటామండి. హైయెస్ట్ కెలోరిఫిక్ వాల్యూ దేనికి ఉందండి? హైడ్రోజన్కి ఉందండి. మరి తర్వాత చూసినట్లయితే వ్యాక్స్ 25 తర్వాత ఇథనాల్ అని ఉంటుంది, 30 కిలో జౌల్ పర్ గ్రామ్గా ఉంటుందండి. ఆ విధంగా తర్వాత కోల్ గ్యాస్ ఉంటుందండి, 35 కిలో జౌల్ పర్ గ్రామ్గా ఉంటుంది కోల్ గ్యాస్. తర్వాత మనకు డీజిల్గా చెప్తూ ఉంటామండి, డీజిల్ది 45 కిలో జౌల్ పర్ గ్రామ్ వస్తుంది, దాదాపుగా 45 అండి. ఇక్కడ తర్వాత కెరోసిన్ చూసినట్లయితే కెరోసిన్ 48 కిలో జౌల్ పర్ గ్రామ్. తర్వాత పెట్రోల్ వస్తుందండి. అంటే ఇక్కడ డీజిల్ కన్నా కెరోసిన్దే ఎక్కువ. ఇక్కడ డీజిల్ ఎంతనండి? 45 కిలో జౌల్ పర్ గ్రామ్. మరి అదే కెరోసిన్ ఎంత ఉంటుందండి? కెరోసిన్ 48 కిలో జౌల్ పర్ గ్రామ్ అండి. 48 ఎక్కువ ఉంటుంది. డీజిల్ కన్నా కెరోసిన్ కెలోరిఫిక్ వాల్యూ ఎక్కువ. రైట్ నా నెక్స్ట్ క్వశ్చన్ సార్ చూడండి, నీటి త్రిక బిందువు యొక్క ఉష్ణోగ్రత, ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్. అంటే ఇక్కడ H2, ఇప్పుడు ఐస్ యొక్క ఫార్ములా ఏంటండి? H2O. మరి వాటర్ యొక్క కెమికల్ ఫార్ములా సేమ్ H2O. వాటర్ వేపర్ కెమికల్ ఫార్ములా సేమ్ H2O ఓన్లీ. ఆల్ ఆర్ ఫార్ములా కెమికల్. నౌ ఒక ప్రత్యేకమైనటువంటి ఉష్ణోగ్రత పీడనాల అవధులలో H2O ఎగ్జిస్ట్ ఇన్ ఐస్ ఫామ్, వాటర్ ఫామ్, వాటర్ వేపర్ ఫామ్. 3 స్థితులను కలిగి ఉంటుంది. అటువంటి స్థితిని మనం ఏమంటారంటే నీటి త్రిక బిందువు అంటారు, ట్రిపుల్ పాయింట్ అంటారు. సాధారణంగా ఇక్కడ ప్రెషర్ ఎంత ఉండాలి అంటే మనకు 611.2 పాస్కల్ పీడనం ఉండాలి, లేదా మనకు 4.58 మిల్లీమీటర్ పాదరసం ఇంత పీడనమైనా ఉండాలండి, 4.58. లేదా ఇప్పుడు మనకు టెంపరేచర్ అడిగాడు. టెంపరేచర్ ఎంత ఉండాలి అంటే దాదాపుగా మనకు 0.01 డిగ్రీ సెల్సియస్, లేదంటే 32.01 ఫారెన్హీట్స్, లేదా 273.16 కెల్విన్స్. మనకి ఇక్కడ ఆన్సర్ ఇచ్చాడు 273.16 కెల్విన్, అనగా సి అండి. మనకు వివిధ ఉష్ణోగ్రత కొలమానాల మధ్య సంబంధం ఉంది. ఏంటి? డిగ్రీ సెల్సియస్ బై 100 ఈజ్ ఈక్వల్ టు కెల్విన్ మైనస్ 273/100 ఈజ్ ఈక్వల్ టు ఫారెన్హీట్ మైనస్ 32/180 ఈజ్ ఈక్వల్ టు రైమర్ బై 80. రైమర్. మరి రాంగ్ కైన్లు అన్నవి వాడుకలో లేవు. వివిధ ఉష్ణోగ్రత కొలమానాల మధ్యలో ఉన్నటువంటి సంబంధం అండి. దాని ఆధారంగా మనం కనుక్కోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ సార్, the given reaction Mg plus O2 is gives rise to MgO. Regarding Mg process is called as. ఇక్కడ ఏం చేయబడుతుంది? Mg plus O2 అంటే సురుసురు బత్తిలు, కాకర పుల్లలు మనకు మండినప్పుడు ఈ ఆక్సిజన్ దీన్ని కలపబడుతుంది, అనగా ఆక్సిజన్ కలపబడుతుంది అనగా ఆక్సిడేషన్ ప్రాసెస్ అని చెప్తాం. అనగా ఆన్సర్ ఏదండి? ఏ ఇస్ ద ఆన్సర్. ఆక్సిజన్ను కలపడాన్ని ఆక్సీకరణ ప్రక్రియ అంటారు. క్షేకరణం అంటే ఆక్సిజన్ తొలగించడం. రిడాక్స్ చర్యలు అంటే రిడక్షను, ఆక్సిడేషను రెండూ ఉన్నటువంటి చర్యలను రిడాక్స్ చర్యలు అంటారండి. సరే, ఇక్కడ సాధారణంగా ఆక్సిజన్ కలపబడుతుంది కాబట్టి ఆక్సీకరణ చర్య. నెక్స్ట్ క్వశ్చన్, యురేనియం 235 అనగా హౌ మెనీ న్యూట్రాన్స్ ఫార్మ్డ్ డ్యూరింగ్ న్యూక్లియర్ ఫిషన్ కేంద్రక విచ్ఛిత్తి జరిగినప్పుడు యురేనియం 235ను
మనము హై కైనెటిక్ ఎనర్జీ ఉన్నటువంటి న్యూట్రాన్తో ఢీ కొట్టినప్పుడు ఇది మనకు రైట్ బేరియం మరియు క్రిప్టాన్లుగా విడిపోతూ 3 న్యూట్రాన్లను జన్మనిస్తుంది. 3 న్యూట్రాన్స్ని ఇస్తూ మన కొద్దిగా హీట్ ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్ 200.5 మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్ని ఎనర్జీ రిలీజ్ చేస్తుంది. అంటే ఇక్కడ మనకు ఎన్ని న్యూట్రాన్లు రిలీజ్ అవుతున్నాయి? 3 న్యూట్రాన్లు. అంటే ఆన్సర్ ఏదండి? ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నౌ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. కార్బన్ ఎగ్జిబిట్స్ మెనీ అల్లోట్రోపిక్ ఫార్మ్స్. ఇప్పుడు ఇక్కడ కార్బన్ అల్లోట్రోపీస్ మనకు 2 రకాలు ఉన్నాయి. ఒకటి క్రిస్టలైన్ అంటే స్ఫటిక రూపాంతరాలు, ఇంకోటి అమార్ఫస్ అస్ఫటిక రూపాంతరాలు ఉన్నాయి. మనకు క్రిస్టలైన్లో మనకు డైమండ్, గ్రాఫైట్, బకమినిస్టర్ ఫుల్లరిన్. అస్ఫటిక రూపాంతరాలలో మనకు రైట్ కోల్, బొగ్గు, చార్కోల్, అలానే మనకు ల్యాంప్ బ్లాక్, దీపాంగారపు మసి అంటూ ఉన్నాయి మనకు రైట్. ఈ విధంగా గ్రాఫీన్ ఇలా ఉన్నాయండి. అంటే ఇవి అస్ఫటిక అనగా కార్బన్ 2 రకాలు ఏర్పరుస్తుంది. క్రిస్టలైన్ ఏర్పరుస్తుంది, అమార్ఫస్ ఏర్పరుస్తుంది, స్ఫటిక అస్ఫటిక అనగా ఆన్సర్ ఏదండి? బోత్ ఏ అండ్ బి, సి అండి ఆన్సర్. అంటే పై 2 అన్నాడు కాబట్టి పై 2కు ఆన్సర్గా గుర్తిస్తున్నామండి. నౌ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ నాన్ మెటల్ అండి? ఇక్కడ రైట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ నాట్ ఏ నాన్ మెటల్. ఇక్కడ క్వశ్చన్ ఏమన్నాడండి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ నాన్ మెటల్. నాట్ ఏ నాన్ మెటల్ అన్నాడు. నాట్ ఏ నాన్ మెటల్. ఇక్కడ మనకు నాన్ మెటల్స్ ఏమున్నాయి? 11 నాన్ మెటల్స్ అలోహాలు. బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఆక్సిజన్ బిలో సల్ఫర్, నైట్రోజన్ బిలో ఫాస్ఫరస్. ఈ విధంగా మనకు అలోహాలు గన్ షేప్లో ఉంటాయని చదువుకున్నాం. గన్ షేప్లో. నా ఇవన్నీ నాన్ మెటల్స్ అలోహాలు. మరి ఇక్కడ కార్బన్ అలోహమే. చూడండి, కార్బన్ అలోహం, కార్బన్ అలోహం, ఫ్లోరిన్ అలోహం, ఆక్సిజన్ అలోహం. మరి అల్యూమినియం ఇందులో ఉందా? లేదు. అల్యూమినియం ఈజ్ ఎ మెటల్. మనకు తెలుసు ఎర్త్ క్రస్ట్ భూపరంలో అత్యధికంగా లభ్యమయ్యే లోహం అల్యూమినియం అని తెలుసు రైట్. అత్యధిక వ్యాకోచర్యుడు కలిగినటువంటి లోహం అల్యూమినియం అని తెలుసు. అంటే ఇక్కడ ఇది లోహం అని తెలుసు అల్యూమినియం అనగా ఆన్సర్ ఏదండి? అల్యూమినియం. కాయిన్స్ తయారీలో రైట్, ఒక ఫోటో ఫ్రేమ్ల తయారీలో, అలానే విమానాల విడిభాగాల తయారీలో, అలానే చాక్లెట్ ప్యాకింగ్ కవర్ల తయారీలో కూడా అల్యూమినియంని యూస్ చేస్తాం. నా మూడు నెక్స్ట్ క్వశ్చన్. ఆల్కైల్ సమూహం యొక్క ఫార్ములా ఏమిటి? మనకి ఇక్కడ ఫస్ట్ ఆల్కేన్. ఆల్కేన్ అంటే ఏ సెక్షన్ పిల్లలు ఇలా చదువుకున్నాం మనము. ఎన్ కార్బన్స్ ఉండి, ఎన్ కార్బన్స్, హైడ్రోజన్స్ దీనికన్నా డబుల్ ఉండి 2 ఎక్కువగా ఉన్నట్లయితే ఆల్కేన్ అని చెప్తాం. ఈ ఆల్కేన్లకించి ఒక హైడ్రోజన్ తీసేస్తే వస్తుంది CnH2n+1. దీనిని ఆల్కైల్ అంటారండి. ఇప్పుడు సపోజ్ CH4 ఉంది, మీథేన్ అంటారు దీని పేరు. ఈ మీథేన్లకించి ఒక హైడ్రోజన్ తీసేసామనుకోండి, CH3 గ్రూప్ మిగులుతుంది. దీన్ని ఏమంటారు? మీథైల్. అంటే ఒక హైడ్రోజన్ తీయగా, ఆల్కేన్ నుండి ఒక హైడ్రోజన్ తీయగా వచ్చేది ఆల్కైల్ అనగా CnH2n+1 అనగా C ఇస్ ద రైట్ ఆన్సర్. నా నెక్స్ట్ క్వశ్చన్. మినిమెటా డిసీజ్ వాజ్ కాస్డ్ డ్యూ టు. మినిమెటా అనే వ్యాధి ఏ లోహం వల్ల వస్తుంది అంటే మెర్క్యూరీ. ఇక్కడ మెర్క్యూరీ ఆన్సర్ ఏదండి? ఇక్కడ ఆన్సర్ రైట్ మెర్క్యూరీ వల్ల వస్తుందండి. రైట్ అనగా మెర్క్యూరీ వల్ల వస్తుంది మనకు. ఏది మరి అదే ఇప్పుడు మనకు క్యాడ్మియం వల్ల వచ్చే డిసీజ్ ఏదండి? ఇటాయి బోన్ డిసీజ్ వస్తుందండి. సివియర్ బోన్ పెయిన్ వస్తుంది. అదే మనకు ఐరన్ ఇండస్ట్రీలో పనిచేసే వారికి వచ్చే వ్యాధి సిడరోసిస్. అలానే మనకు గ్లాస్ ఇండస్ట్రీలో పనిచేసే వారికి వచ్చేది సిలికోసిస్. అలానే పాస్పరస్ ఇండస్ట్రీ ఫాసిజా అనే జబ్బు వస్తుందండి, దవడ ఎముకలు క్షీణించే వ్యాధి. ఈ విధంగా మనకు వివిధ పరిశ్రమలలో ఇప్పుడు సపోజ్ కోల్ మైన్ బొగ్గు గనులు ఉన్నాయి, బ్లాక్ లంగ్స్ వస్తుంది. టెక్స్టైల్స్ ఇండస్ట్రీ వైట్ లంగ్స్ వస్తూ ఉంటాయి. కాపర్ ఇండస్ట్రీ విల్సన్ డిసీజ్. లెడ్ ఇండస్ట్రీ కిడ్నీ ఫెయిల్యూర్ ఆర్ నాసియా వామిటింగ్స్ అవుతూ ఉంటాయండి. రైట్, నాసియా అనే వ్యాధి వామిటింగ్స్ అవుతూ ఉంటాయి. పెట్రోలియం ఇండస్ట్రీలో ఆర్ లెడ్ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళకి నాసియా అనే వ్యాధి వస్తూ ఉంటుంది. ఈ విధంగా మనకు బెరీలియం పరిశ్రమలలో బెరీలియోసిస్, ఆస్బెస్టాస్ పరిశ్రమలలో ఆస్బెస్టాసియోసిస్, ఇలా వివిధ పరిశ్రమల్లో పనిచేసే వారికి వచ్చే వ్యాధులు వేరువేరుగా ఉంటాయి. మినిమెటా వ్యాధి వలన శ్వాసకోశ సంబంధ వ్యాధి అండి, మెర్క్యూరీ వలన వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. Hi students, welcome to IACE online classes. In this particular video we shall discuss RRC Group D grant test number 47
biology questions, bilingual video explanation. Now let us see first question. మొదటి ప్రశ్న, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లాంట్ ఈజ్ ఎ పారాసైటిక్? క్రింది వానిలో పరాన్న జీవ మొక్క. parasitic plant. So if you take the word para by the side, site means food grain. That means one food grain is shared by two organisms. ఒక ఆహార పదార్థాన్ని రెండు జీవులు పంచుకోవడాన్ని ఏమంటాము? పారాసైట్ అని పిలుస్తారు. ఓకే, నౌ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లాంట్ ఈజ్ ఎ పారాసైటిక్? సో ఆన్సర్ ఈజ్ హియర్ కస్కుటా. సో కస్కుటా బిలాంగ్స్ టు ద ఫైలం, belongs to the family Convolvulaceae. దీన్నే మనము మార్నింగ్ గ్లోరీ అని పిలుస్తారు. ఓకేనా? తర్వాత కస్కుటా ప్లాంట్కు మరొక పేరు డాడర్ ప్లాంట్. డాడర్ మొక్క, డాడర్ ప్లాంట్ అని దీనిని పిలుస్తారు అంటాడు. ఓకే, సో డాడర్ ప్లాంట్. సో ఏ కుటుంబపు మొక్క? కన్వాల్వులేసి. మరి యొక్క కస్కుటా మొక్కలో పత్రాలు ఉండవు. ఓకే, కంప్లీట్లీ లీవ్స్ ఆర్ యాబ్సెంట్. దెన్ క్లోరోఫిల్, పత్రహరితము కూడా ఉండదు. సో దట్ ఇట్ కెనాట్ ప్రిపేర్ ఇట్స్ ఓన్ ఫుడ్. సో డెఫినెట్లీ ఇట్ హ్యాస్ టు డిపెండ్ ఆన్ అదర్ ప్లాంట్స్. కాబట్టి దీనిని పారాసైటిక్, పరాన్న జీవ మొక్కగా చెప్తున్నారు. మరి పత్రహరితము లేదు, పత్రాలు ఉండవు. మొత్తము దాదాపు 170 జాతులు ఉన్నాయి దీనిలో. ఓకే, the total 170 species are present. Out of this 170, only one species, Cuscuta reflexa అనేటటువంటి ఒకే ఒక జాతిలో కొద్ది మొత్తంలో క్లోరోఫిల్ ఉంటుంది. ఓకే, వెరీ లిటిల్ అమౌంట్ ఆఫ్ క్లోరోఫిల్ is present in the Cuscuta reflexa species. But in the remaining, completely this chlorophyll is absent. Clear? Then if you take the remaining options, so hibiscus means mandara. Then vepa, neem, pistia is a water plant, aquatic plant. ఇది ఒక నీటి మొక్క. Aquatic plants. Okay, so here answer is option B, Cuscuta. Next, saprophytes are the organisms which depend for food on. పూతికాహారులు అంటే ఏ ఆహారం మీద ఆధారపడే జీవులు? ఏ లివింగ్ ప్లాంట్, సజీవ మొక్కలు. బి జీవించే జంతువులు, లివింగ్ యానిమల్స్. సి డెడ్ అండ్ డికేయింగ్ మెటీరియల్, చనిపోయిన మరియు క్షీణిస్తున్న పదార్థము. డి ఇనార్గానిక్ కెమికల్ కాంపౌండ్, అకర్బన రసాయన సమ్మేళనాలు. మరి ఇక్కడ తీసుకుంటే పూతికాహారులు, సాప్రోఫైట్స్. సాప్రో మీన్స్ రోటన్, కుళ్ళిపోతున్న. ఫైటా మీన్స్ ప్లాంట్. సో కుళ్ళిపోయినటువంటి కళేబరాలపైన, విచ్ఛిన్నమవుతున్నటువంటి పదార్థాలపైన ఆధారపడి జీవనాన్ని సాగించేటటువంటి కొన్ని రకాల మొక్కలను ఓకే పూతికాహారులు, సాప్రోఫైట్స్ అని పిలుస్తారు. మరి ఇక్కడ మనం చూసుకుంటే ఫంగై ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. శిలీంధ్రాలు అనేవి దేనికి చక్కటి ఉదాహరణ అవుతాయి అంటే ఈ యొక్క సాప్రోఫైటిక్ న్యూట్రిషన్కు. ఓకేనా? సో ఫంగై ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్. పుట్టగొడుగులు కానీ ఇవన్నీ చూడండి, బాగా పేడ దెబ్బలు కానీ వీటి మీద ఎక్కువగా మొలుస్తూ ఉంటాయి. అంటే దోస్ ఆర్ ద ప్లేసెస్ వేర్ ద డీకంపోజిషన్ ఈస్ గోయింగ్ ఆన్. దట్స్ వై majority of the fungi are growing in those areas or in those those organisms. So dead and decaying material. Option C, చనిపోయిన మరియు క్షీణిస్తున్న పదార్థాలపై జీవనాన్ని సాగిస్తాయి. అలాగే జంతువులు కూడా జీవనాన్ని సాగిస్తే దాన్ని సాప్రోజోయిక్ అంటాం. సాప్రోజోయిక్ పరంగా తీసుకున్నప్పుడు రాబందులు కానీ, వల్చర్స్ అంటాం కదా, నక్కలు కానీ, కాకులు కానీ ఇవన్నీ కూడా ఏమవుతాయి? చనిపోయినటువంటి వాటి మీద ఆధారపడతాయి. ఇక్కడ బ్రతికినటువంటి జీవి మీద మరొక జీవి కనుక ఆధారపడితే దానిని పారాసైటిక్ అంటున్నాం. ఓకే, పరాన్న జీవనం. సో కాబట్టి ఇక్కడ లివింగ్ యానిమల్స్ అంటే జీవించేటటువంటి జంతువులపైన కానీ మొక్కలపైన కానీ ఆధారపడితే దాన్ని పారాసైటిక్ అంటారు. అలా కాకుండా చనిపోయినటువంటి కుళ్ళిపోతున్నటువంటి వ్యర్థాలపైన మనం ఆధారపడితే దానిని సాప్రోఫైటిక్ అని పిలుస్తాం. ఓకే, సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి.
నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాంఫీబియన్స్ లాక్స్ టంగ్? క్రింది వాటిలో ఉభయచరాలలో నాలుక లేదు అంటున్నాడు. మరి ఇక్కడ నాలుక లేని ఉభయచరం తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్న వాటిలో అసలు ఉభయచరాలు ఏమేమి ఉన్నాయి, ఉభయచరాలు కానివేంటో కూడా మనం ఐడెంటిఫై చేసుకోవాలి. సో ఇఫ్ యూ టేక్ సాలమాండర్ ఈజ్ ఏ amphibian. ఇక్థియోఫిస్, ఓకే, ఇట్ ఈజ్ ఆల్సో amphibian. Necturus is also a amphibian, but Spinodon is a reptile. అది ఒక సరీసృపం. మరి ఇక్కడ ఈ మూడు తీసుకున్నప్పుడు ఇక్థియోఫిస్ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్, వేర్ అన్ amphibian డస్ నాట్ హ్యావ్ టంగ్. నాలుక లేని ఉభయచరాలు దేని కిందకు వస్తాయంటే ఇక్థియోఫిస్. ఓకే, నెక్స్ట్, కోవిడ్-19 డిసీజ్ ఈజ్ కాజ్డ్ బై. కోవిడ్-19 వ్యాధిని కలిగించున్నది ఏ ఫంగై, బి బ్యాక్టీరియా, సి ప్రోటోజోవా, డి వైరస్. మరి ఇక్కడ చూసుకుంటే కోవిడ్-19, ఓకే, కోవిడ్-19. సో కోవిడ్, CO stands for corona, V stands for virus, okay, and D stands for disease. So corona virus disease 2019 డిసెంబర్లో చైనాలో గుర్తించారు కాబట్టి కరోనా వైరస్ డిసీజ్గా దీనిని పిలుస్తారు. ఓకే, కోవిడ్-19 వ్యాధి పేరు. మరి ఇది కలిగించేటటువంటిది ఏంటి అంటే SARS-CoV-2. ద వైరస్ నేమ్ ఈజ్ SARS-CoV-2. okay, so now if you take the full form of this or acronym of SARS-CoV-2, SARS severe, A acute, R respiratory, S syndrome. Okay, so severe acute respiratory syndrome, CO corona, CoV-2 కదా, CoV means virus, and this is the second strain in the viral group. ఈ సార్స్ వైరస్లలో రెండవ గ్రూప్ కాబట్టి రెండవసారి వచ్చినటువంటిది కాబట్టి రెండవ స్ట్రెయిన్ వెరైటీ కాబట్టి దీనిని CoV-2 అనే పేరుతో పిలుస్తున్నాం. ఓకే, ఇనిషియల్లీ దిస్ డిసీజ్ ఈజ్ కాల్డ్ నోవెల్ కరోనా డిసీజ్. ఓకే, నోవెల్ మీన్స్ నాట్ అన్నోన్, మనకు తెలియనటువంటి జబ్బు కానీ లేదా సూక్ష్మజీవి కానీ వచ్చినప్పుడు ప్రత్యేకించి నోవెల్ అని పిలుస్తారు. తర్వాత ఫిబ్రవరి 11, 2020లో ఏం చేశారు, ఈ యొక్క వైరస్కు SARS-CoV-2 గాను డిసీజ్కు కోవిడ్-19గా నామకరణం చేయడం జరిగింది. ఓకే, సో SARS-CoV-2 వైరస్ కాజెస్ ఏ డిసీజ్ కాల్డ్ COVID-19. Clear? Answer is option D, virus. Next, a cross between homozygous recessive and heterozygous plant is. సమయుగ్మజ అంతర్గత మరియు విషమయుగ్మజ మొక్కల మధ్య జరిపే సంకరణము. A cross between homozygous recessive and heterozygous plant. So first of all, in order to understand this question and in order to understand these kind of questions and to answer these kind of questions, definitely you should know what is this cross. So here crossing means by selecting two different desirable charactered plants. మనకు వాంఛిత లక్షణాలు కలిగినటువంటి మంచి లక్షణాలు కలిగినటువంటి రెండు మొక్కలను ఎంచుకొని వాటిని ఫలదీకరణం చెందించి నూతన మొక్కలను అభివృద్ధి చేసేటటువంటి విధానాన్నే హైబ్రిడైజేషన్, సంకరణము అని పిలుస్తారు. ఓకే, అది రెండు రకాలుగా మనకు గ్రెగర్ జోహాన్ మెండల్ ప్రతిపాదించడం జరిగింది. అది ఏకసంకర సంకరణం మోనోహైబ్రిడ్ క్రాస్, ద్విసంకర సంకరణము డైహైబ్రిడ్ క్రాస్. ఇక్కడ మోనోహైబ్రిడ్ క్రాస్ అంటే అర్థము ఒక లక్షణంలో విభేదించినటువంటి రెండు మొక్కలు తీసుకొని మనం క్రాస్ చేయడం. అలా కాకుండా ఒక జత లక్షణాలు అంటే ఏ పెయిర్ ఆఫ్ ట్రేట్స్ ఆర్ ఏ పెయిర్ ఆఫ్ క్యారెక్టర్స్
రెండు లక్షణాలలో విభేదం ఉన్నటువంటి వాటిని తీసుకొని క్రాస్ చేస్తే దాన్ని డైహైబ్రిడ్. సింగిల్ క్యారెక్టర్ అయితే మోనోహైబ్రిడ్, డబుల్ క్యారెక్టర్స్ అయితే డైహైబ్రిడ్ అని పిలుస్తాం. ఓకేనా? మరి ఇక్కడ మనం జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక పొడవు కాండము కలిగినటువంటి పొడవు కాండము, ఓకేనా, పొట్టి మొక్క, పొట్టి కాండము, పొడవుగా ఉండేటటువంటి మొక్కను, ఓకేనా, పొడవుగా ఉండేటటువంటి మొక్కను లేదా అలాగన్నా మనం తీసుకోవచ్చు. పొడవు మొక్కను ఏం చేసాం, పొట్టి మొక్కతో మనము క్రాస్ చేస్తున్నాం ఇక్కడ. మరి ఇక్కడ పొడవుకు తీసుకుంటే రిప్రజెంటేషను క్యాపిటల్ టీ స్మాల్ టీ వస్తుంది, పొట్టికి తీసుకుంటే స్మాల్ టీ పెట్టాలి. అసలు ఏంటండి ఈ యొక్క టీ క్యాపిటల్ టీ స్మాల్ టీ అంటే, ఇక్కడ ఒక మొక్క యొక్క పొడవుకు సంబంధించి సైజ్ ఆఫ్ ద ప్లాంట్, మొక్క యొక్క పరిమాణానికి సంబంధించి టీ అనేటటువంటి జీను ఆ క్యారెక్టర్ను రెగ్యులేట్ చేస్తుంది. ఓకేనా? సో మన లివింగ్ ఆర్గానిజమ్స్ తీసుకున్నప్పుడు ప్రతి లివింగ్ ఆర్గానిజమ్స్లో అనేక క్యారెక్టర్స్ కనబడతాయి. ఈ లక్షణాలన్నిటిని కూడా ఎవరు నియంత్రణ చేస్తారు? జీన్స్ నియంత్రణ చేస్తాయి, జన్యువులు. మరి అలాంటి జన్యువులు నియంత్రణ చేసే లక్షణాలు మనకు కనబడతాయి. మరి ఇక్కడ ప్రతి లక్షణానికి సంబంధించి ఒక జీన్ ఉంటుంది. ప్రతి జీన్ కూడా తన లక్షణాన్ని రెండు రూపాలలో చూపిస్తుంది. ఓకే, వన్స్ అగైన్, ఫర్ ఎవ్రీ క్యారెక్టర్ దెర్ ఈజ్ ఎ జీన్ అండ్ ఎవ్రీ జీన్ ఎక్స్ప్రెసెస్ ఇట్స్ క్యారెక్టర్ ఇన్ టూ ఫార్మ్స్. ప్రతి లక్షణానికి ఒక జన్యువు కారణమైతే ప్రతి జన్యువు తన లక్షణాన్ని రెండు రూపాలలో చూపిస్తుంది. ఆ రెండు రూపాలనే మనం ఏమంటాం? యుగ్మ వికల్పకాలు, అలీల్స్ అని పిలుస్తారు. ఓకే, మరి ఇక్కడ కాండము యొక్క పరిమాణానికి సంబంధించి తీసుకున్నప్పుడు జన్యువు ఒకటే, కానీ తన యొక్క లక్షణాలను ఏం చేస్తోంది? రెండు రూపాలలో చూపిస్తోంది. అంటే పొడవు, పొట్టి. వన్ మోర్ ఎగ్జాంపుల్ ఐ కెన్ గివ్ యూ. కలర్ ఆఫ్ ద స్కిన్, చర్మము యొక్క రంగు అనేది లక్షణము, దానికి ఒక జీన్ ఉంది. ఈ జీను తన లక్షణాన్ని ఏం చేస్తుంది? రెండు రూపాలలో, నలుపు, తెలుపు. అర్థమైందా? ఇలా ప్రతి జన్యువుకు ఉండేటటువంటి రెండు ఆల్టర్నేట్ ఫామ్స్నే మనం ఏమంటాము? అలీల్స్, యుగ్మ వికల్పకాలు అని పిలుస్తారు. అలీల్స్, యుగ్మ వికల్పకాలు. ఓకే, నౌ ఇక్కడ మరి పొడవు, పొట్టి ఈ లక్షణాన్ని మనం తీసుకున్నాం. సో క్యాపిటల్ టీ అనేది దీనికి సంబంధించిన జన్యువు. మరి మెండల్ ఏం చేశాడంటే, గ్రెగర్ జోహాన్ మెండల్, హూ ఈస్ కాల్డ్ ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్, ఇతను బఠానీ మొక్కను ఎంచుకొని, తీపి బఠానీ మొక్కను తీసుకొని దానిపైన ప్రయోగాలు చేసి, పీ ప్లాంట్ అంటాం, పైసం సటైవం సైంటిఫిక్ నేమ్. సో దానిపైన విస్తృతంగా ప్రయోగాలు చేసి ఏం చేశాడు? 7 క్యారెక్టర్స్ను ఎంపిక చేసుకున్నాడు. ఆ 7 లక్షణాలను బేస్ చేసుకొని మోనోహైబ్రిడ్ క్రాస్, ఏకసంకర సంకరణము, డైహైబ్రిడ్ క్రాస్, ద్విసంకర సంకరణాన్ని ఆయన చేసి అనేక రకాల బఠానీ మొక్కలను ఆయన పొందడం జరిగింది. మరి అందులో భాగంగా ఆయన చేసినటువంటి ప్రయోగాలలో ఫలితంగా ఏం చేశాడంటే, ఏ లక్షణం అయితే మొదటి సంతాన తరంలో కనిపిస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఏ బి అనే పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళకు పుట్టినటువంటి బేబీ, మొట్టమొదటి బేబీ సి అనుకుందాం. అంటే అలా మొట్టమొదటిగా వచ్చినటువంటి సంతానాన్ని ఏమంటామంటే మొదటి సంతాన తరం, F1 జనరేషన్ అని పిలుస్తారు. ఆ F1 జనరేషన్లో ఏ లక్షణం అయితే కనబడుతుందో, ఓకేనా, దానిని బహిర్గత లక్షణము, డామినెంట్ క్యారెక్టర్ అని. ఏదైతే కనిపించదో దాన్ని ఏమన్నాడు? రెసెసివ్, అంతర్గత లక్షణము అని పిలిచాడు. ఓకే, మరి ఇక్కడ ఒక జీవిలో రెండు రూపాలు, అంటే ఒక జన్యువుకు సంబంధించినటువంటి రెండు రూపాలు ఉంటే దానిని సమయుగ్మజం అంటాం. అలా కాకుండా వేరువేరు రూపాలు ఉంటే విషమయుగ్మజాలు, హోమోజైగస్, హెటిరోజైగస్ అనే పదాలను కూడా ఆయన వాడడం జరిగింది. ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో అదంతా కూడా క్రాస్లో మీకు క్లియర్గా వస్తుంది. చూడండి, ఇక్కడ ఈ యొక్క జన్యువు టీకి సంబంధించి రెండు బహిర్గత రూపాలను కలిగి ఉంది. కాబట్టి ఈ క్యాపిటల్ టీతో మనం ఇచ్చిన రిప్రజెంటేషన్ ఉన్నటువంటి మొక్కను ఏమంటారు? సమయుగ్మజము, హోమోజైగస్ అని పిలుస్తాం. మీకు అది కూడా అర్థం కాకపోతే ఇంకో చిన్న ఇది కూడా చెప్తాను. ఏంటంటే, ఏ జీవి నుంచి అయితే ఒకే రకమైనటువంటి బీజకణాలు, గ్యామెట్స్ ఫామ్ అవుతాయో, ఓన్లీ వన్ టైప్ ఆఫ్ గ్యామెట్స్. వన్ మోర్ ఎగ్జాంపుల్ ఐ కెన్ గివ్ యూ. మేలు, ఫీమేల్ తీసుకుంటే మేలులో XX, ఫీమేల్ XY. అవునా? ఇక్కడ మేల్లో ఓవం, అండం తయారైనప్పుడు దేంతో తయారు కాగలదు? ఓన్లీ Xతోనే. బట్ మేల్లో తీసుకుంటే,
ఫీమేల్లో అండం తయారైతే ఓన్లీ ఎక్స్ క్రోమోజోమ్, మేల్కి వచ్చినప్పుడు ఏమవుతుంది, కొన్ని శుక్రకణాలు, కొన్ని స్పర్మ్స్ ఏమో ఎక్స్ క్రోమోజోమ్తో తయారైతే కొన్ని వై క్రోమోజోమ్తో తయారవుతాయి. అంటే మేల్ కెన్ ప్రొడ్యూస్ 2 డిఫరెంట్ గ్యామెట్స్. ఇలా 2 రకాల బీజకణాలను తయారు చేస్తే అటువంటి జీవులను విషమ యుగ్మజాలు అంటారు. అలా కాకుండా ఒకే ఒక బీజకణాన్ని తయారు చేస్తే దోస్ ఆర్ కాల్డ్ హోమోజైగస్, సమయుగ్మజాలు అని పిలుస్తారు. ఓకే, ఇప్పుడు 2 సమయుగ్మజ లక్షణాలు ఉన్నటువంటి పొడవు పొట్టికి మధ్య క్రాస్ చేస్తున్నాం. ఓకే, మరి ఇక్కడ క్యాపిటల్ టీ తీసుకుంటాం గ్యామెట్ ఫార్మేషన్, ఇక్కడికి వచ్చేటప్పటికి స్మాల్ టీ. ఈ రెండింటిని క్రాస్ చేస్తే దెన్ వీ విల్ గెట్ ఒక ప్లాంట్ వస్తుంది. ఇలా మొట్టమొదటిగా వచ్చినటువంటి ప్లాంట్ కాబట్టి దీనిని ఏమని పిలుస్తున్నాం, F1 తరము, ఫస్ట్ ఫీలియల్ జనరేషన్, మొదటి సంతాన తరంగా అభివర్ణిస్తాం. మరి ఇక్కడ చూడండి 2 కూడా సమయుగ్మజాలే, కానీ ఇక్కడ వచ్చినటువంటిది ఏంది, విషమ యుగ్మజం, హెటిరోజైగస్. ఇది చూడడానికి ఎలా కనపడుతుందంటే పొడవుగా కనిపించింది కాబట్టి పొడవు లక్షణము పొట్టి పైన ఏంది, బహిర్గతము అని చెప్పాడు ఎవరు, గ్రెగర్ జోహాన్ మెండల్. కాబట్టి విషమ యుగ్మజ బహిర్గత లక్షణం ఉన్నటువంటి మొక్క మనకు, బహిర్గత లక్షణం అంటే ఏ లక్షణం, ఇక్కడ పొడవు అనేది తయారైంది. ఓకే, ఈ మొక్క మనకు F1 తరంలో వచ్చింది. ఇప్పుడు ఈ F1 తరపు మొక్కను, అర్థమైందా, F1 తరపు మొక్కను ఇక్కడ ఉన్నటువంటి సమయుగ్మజ అంతర్గత లక్షణము కలిగినటువంటి మొక్కతో క్రాస్ చేస్తే, మరి ఇక్కడ సమయుగ్మజ హోమోజైగస్ అంతర్గత రెసెసివ్ మొక్క, రెసెసివ్ ప్లాంట్ ఏది అంటే పొట్టి, అవునా కదా. ఇది లక్షణం బయటికి రాలేదు కాబట్టి ఏమన్నాడు ఆయన, అంతర్గతం అన్నాడు. ఏదైతే మొదటి తరంలో ఎక్స్ప్రెస్ అవుతుందో అనేమన్నాడు, డామినెంట్, బహిర్గతం అని పిలిచాడు. మరి ఇప్పుడు ఈ క్యాపిటల్ టీకి స్మాల్ టీ, ఈ కాన్ఫిగరేషన్ ఉన్నటువంటి మొక్కకు మనం ఏం చేస్తున్నాం, స్మాల్ టీ బిట్వీన్ హోమోజైగస్ రెసెసివ్ అండ్ హెటిరోజైగస్ ప్లాంట్. ఓకే, హెటిరోజైగస్ ప్లాంట్కు హోమోజైగస్ రెసివ్కు మధ్య క్రాస్ చేస్తే మనకి ఏమేమి వస్తుందో చూడండి. ఇక్కడ 2 types ఆఫ్ గ్యామెట్స్ ఫార్మేషన్ పాసిబిలిటీ ఉంది, మరి ఇక్కడ ఓన్లీ 1 type. ఓకే, నౌ ప్రాబిలిటీ తీసుకుంటే ఫార్మేషన్ ఆఫ్ ఆర్గానిజమ్స్, క్యాపిటల్ టీ స్మాల్ టీ వస్తుంది, స్మాల్ టీ అంటే ఇక్కడ పొట్టి మొక్క ఒకటి వస్తుంది, డ్వార్ఫ్ ప్లాంట్ అంటాం దీన్ని. ఇక్కడ ఇంకోటి పొడవు మొక్క వచ్చింది, దిస్ ఈజ్ టాల్. ఓకే, సో డ్వార్ఫ్, టాల్. ఓకేనా, మరి ఇక్కడ రేషియో తీసుకుంటే 1:1 రేషియోలో పొడవు పొట్టి వచ్చాయి. మరి ఇక్కడ ఎందుకు ఇలా తీస్తున్నారు అంటే ఇన్ ఆర్డర్ టు టెస్ట్ ద క్వాలిటీ ఆఫ్ ద పేరెంట్స్. ఇక్కడ ఇచ్చినటువంటి 2 పేరెంట్స్ వాటి యొక్క క్వాలిటీని, జన్యుపరంగా వాటికి సంబంధించినటువంటి లక్షణాలను అసెస్ చేయడంలో భాగంగా ప్రత్యేకించి మనం చేసేటటువంటి క్రాస్ని ఏమంటామంటే టెస్ట్ క్రాస్ అంటారు. ఓకేనా, ఏదో ఒకదాంతో చేస్తే, ఈ రెండిట్లో దేంతో చేసినా దాన్ని బ్యాక్ క్రాస్ అని పిలుస్తాం. ఓకే, ఏదో ఒకదాంతో చేస్తే దానిని బ్యాక్ క్రాస్ అంటారు. అలా కాకుండా ఓన్లీ రెసెసివ్ పేరెంట్తో గనక చేస్తే, దాన్ని ఏమంటాము, టెస్ట్ క్రాస్ అని పిలుస్తారు. ఓకే, సో నౌ ఏ క్రాస్ బిట్వీన్ హోమోజైగస్ రెసెసివ్ అండ్ హెట్రోజైగస్ ప్లాంట్ ఈజ్ నథింగ్ బట్ ఆప్షన్ బి, టెస్ట్ క్రాస్. బ్యాక్ క్రాస్ అంటే అర్థము ఎయిదర్ ఆఫ్ ద పేరెంట్స్, F1 తరాన్ని ఎయిదర్ ఆఫ్ ద పేరెంట్తో చేస్తే మనం దాన్ని బ్యాక్ క్రాస్ అంటాం. పర్టికులర్గా హోమోజైగస్ రెసెసివ్ ప్లాంట్తో కనుక చేస్తే టెస్ట్ క్రాస్ అని పిలుస్తాం. దెన్ ఇఫ్ యూ టేక్ మోనోహైబ్రిడ్ క్రాస్, ఒకే లక్షణాన్ని బేస్ చేసుకొని క్రాస్ చేయడం. డైహైబ్రిడ్ అంటే 2 క్యారెక్టర్స్. ఓకే, అండ్ రిమెంబర్ ద మోనోహైబ్రిడ్ క్రాస్, డైహైబ్రిడ్ క్రాస్, ఈ 2 క్రాసులను బేస్ చేసుకొని మెండల్ హ్యాస్ ప్రపోజ్డ్ 3 ఇంపార్టెంట్ జెనెటిక్ లాస్. ఓకే, 3 ముఖ్యమైనటువంటి అనువంశికత సూత్రాలను తీసుకొచ్చాడు. అవే లా ఆఫ్ డామినెన్స్, లా ఆఫ్ సెగ్రిగేషన్, లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్. సో బహిర్గతత్వ సూత్రము, పృథక్కరణ సూత్రము, స్వతంత్ర జన్యు వ్యూహన సిద్ధాంతం. ఈ 3 సిద్ధాంతాలు ఎవరు తీసుకొచ్చారు, గ్రెగర్ జోహాన్ మెండల్, హూ ఈస్ కాల్డ్ ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గాన్ యాక్ట్స్ యాజ్ ఎమర్జెన్సీ బ్లడ్ బ్యాంక్? క్రింది వాటిలో ఏది అత్యవసర రక్తనిధి కేంద్రంగా పనిచేస్తుంది? సో అత్యవసర రక్తనిధి కేంద్రంగా పనిచేసేటటువంటిది ఏది అంటే ప్లీహమ్, స్ప్లీన్. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్. ఓకే, సో మనకు తెలిసిన బిట్ ఏంటి, గ్రేవ్ యార్డ్ ఆఫ్ ఆర్బీసీ.
ఎర్ర రక్త కణాల శ్మశాన వాటికగా మనం దేనిని చెప్తాము? ఈ యొక్క ప్లీహమును చెప్తారు. మరి ఈ ప్లీహము ఆర్బీసీని స్టోర్ చేసుకోగలదు. ఎక్కువగా ఆర్బీసీ ప్రొడ్యూస్ అయితే అవి తన దగ్గర నిల్వ చేసుకొని అవసరమైనప్పుడు బయటికి రిలీజ్ చేస్తుంది. కాబట్టి దీనిని ఎమర్జెన్సీ బ్లడ్ బ్యాంక్, అత్యవసర రక్తనిధి కేంద్రంగా మానవ శరీరంలో వ్యవహరించేది ఎవరు అంటే స్ప్లీన్. అండ్ ఇఫ్ యూ టేక్ లివర్, ద బిగ్గెస్ట్ గ్లాండ్, మల్టీపర్పస్ ఆర్గాన్, కిడ్నీ చీఫ్ ఎక్స్క్రిటరీ ఆర్గాన్స్, లంగ్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ రెస్పిరేషన్. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్, రెనిన్ ఎంజైమ్ ఈజ్ సెక్రీటెడ్ ఇన్. రెనిన్ ఎంజైమ్ ఎక్కడ విడుదల చేయబడుతుంది? ఏ ఇంటెస్టైన్, బి లివర్, సి స్టమక్, డి ప్యాంక్రియాస్. సో క్లోమం నుంచి క్లోమరసం వస్తుంది. క్లోమం నుంచి ద ప్యాంక్రియాస్ రిలీజెస్ ప్యాంక్రియాటిక్ జ్యూస్. ప్యాంక్రియాటిక్ జ్యూస్ కంటైన్స్ ట్రిప్సిన్, కైమోట్రిప్సిన్, కార్బాక్సీ పెప్టిడేజ్ అనే ఎంజైమ్లను కలిగి ఉంటుంది. అవి ఇన్యాక్టివ్ ఫామ్లో రిలీజ్ అవుతాయి, తర్వాత యాక్టివ్గా మారుతాయి. అండ్ ఇఫ్ యూ టేక్ లివర్, లివర్ ప్రొడ్యూసెస్ బైల్ జ్యూస్. సో ద ఓన్లీ డైజెస్టివ్ జ్యూస్ వితౌట్ ఎంజైమ్స్ ఈజ్ బైల్ జ్యూస్, పైత్యరసం అని పిలుస్తారు, ఎంజైమ్లు ఉండవు. ఇక ప్రేగు తీసుకుంటే ఇక్కడ ఇంటెస్టైన్ పరంగా తీసుకున్నప్పుడు రెండు ఉన్నాయి మనకు, లార్జ్ స్మాల్. స్మాల్ ఇంటెస్టైన్ నుంచి ఏమవుతుంది, స్పెషల్గా డైజెస్టివ్ జ్యూసెస్ రిలీజ్ అవుతాయి. దాన్నే మనము సక్కస్ ఎంట్రికస్ ఆర్ ఇంటెస్టైనల్ జ్యూస్ అని పిలుస్తారు. ఓకే, ఇక స్టమక్ తీసుకుంటే స్టమక్ జీర్ణాశయం, చిన్నపిల్లల యొక్క జీర్ణాశయంలో ప్రత్యేకించి గ్యాస్ట్రిక్ జ్యూస్, జఠర రసం విడుదలవుతుంది. ఈ జఠర రసంలో, చిన్నపిల్లల యొక్క జఠర రసంలో ఉండే ప్రత్యేక ఎంజైమ్ను ఏమంటాము? రెనిన్. ఓకే, రెనిన్ ఈజ్ ద ఎంజైమ్ విచ్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ద గ్యాస్ట్రిక్ జ్యూస్ ఆఫ్ చిల్డ్రన్. చిన్నపిల్లల యొక్క జీర్ణాశయంలో విడుదలయ్యే జఠర రసంలో మనకు కనిపించే ప్రత్యేక పాలను పెరుగుగా మార్చు ఎంజైమ్. ఓకే, కర్డ్లింగ్ ఆఫ్ మిల్క్గా, అంటే మిల్క్ను కర్డ్గా మార్చేటటువంటి ఎంజైమే ఈ యొక్క రెనిన్. క్లియర్? సో ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ ఆప్షన్ సి, స్టమక్. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిసీజెస్ పర్సన్ మే ఎంటర్ ఇన్ టు కోమా. క్రింది ఏ వ్యాధులలో వ్యక్తులు కోమాలోకి వెళతారు? ఏ ఎలిఫెంటియాసిస్, బి ఓరియంటల్ సోర్స్, సి స్లీపింగ్ సిక్నెస్, డి కాలాజార్. ఓకే, సో కాలాజార్ కానీ ఓరియంటల్ సోర్స్ కానీ మనకు ఈ ప్రత్యేకించి రెండు కూడా ప్రోటోజోవన్ పారాసైట్స్ ద్వారా కలుగుతాయి. మరి ఇక్కడ చూసుకున్నప్పుడు ఎలిఫెంటియాసిస్ ఇస్ కాజ్డ్ బై ఫైలేరియల్ వామ్. ఓకేనా, దట్ ఈజ్ ఉకరీరియా బాంక్రాప్టి, ఉకరీరియా మలాయి అనేటటువంటి రెండు నెమటోడా పరాన్న జీవులు, నెమటోడా తరగతికి చెందిన పరాన్న జీవుల ద్వారా మనకు ఎలిఫెంటియాసిస్ వస్తుంది. ఓరియంటల్ సోర్స్ తీసుకుంటే లీష్మానియా ట్రాపికా, కాలాజార్ తీసుకుంటే లీష్మానియా డొనోవాని అనేటటువంటి ప్రోటోజోవా పరాన్న జీవులు. మరి ఆఫ్రికన్ స్లీపింగ్ సిక్నెస్గా లేదా స్లీపింగ్ సిక్నెస్ తీసుకుంటే దీనినే మనము అతినిద్ర వ్యాధి అంటాం. ఓకే, దీనికి మరొక పేరు ట్రిపెనజోమియాసిస్. ట్రిపెనజోమియాసిస్. Trypanosomiasis. Okay, so this trypanosomiasis is caused by Trypanosoma gombiense. Trypanosoma gombiense. So it is also a protozoan parasite. Okay, మరి దీని ద్వారా వచ్చే ఆఫ్రికన్ స్లీపింగ్ సిక్నెస్లో ఏమవుతుంది, విపరీతంగా మనము నిద్రలోకి వెళ్ళి కోమాలోకి వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్, కేంద్ర నాడీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతినే పరిస్థితి ఉంటుంది. ఓకే, కాబట్టి వ్యక్తి కోమాలోకి వెళ్ళడం ఎక్కడ జరుగుతుంది అంటే అతినిద్ర వ్యాధి, ఆఫ్రికన్ స్లీపింగ్ సిక్నెస్ కానీ లేదా స్లీపింగ్ సిక్నెస్ అని పిలుస్తారు దీన్ని. ఓకే, సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. దట్స్ ఆల్. థ్యాంక్ యూ.